మనతో పాటు మాట్లాడడానికి మాగంటి గోపీనాథ్ గారి మదర్ ఉన్నారు. అమ్మ ఏంటి, ఏం న్యాయం కావాలని వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్కి? ఏంటి అసలు? గోపీనాథ్ చనిపోయాడని మేము ఆ బాధలో ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరికి రానివ్వకుండా, అంటే వాడిని వెళ్ళి చూసి వస్తున్నా, నేను మాట్లాడి వస్తున్నా అంతవరకు. ఆ ఇంటికి ఉండేది అది నాకు ఇవన్నీ ఏమి లేవు. జబ్బు చేసింది, వెళ్ళాను కిడ్నీ తీసినప్పుడు. వెళ్తే ఏమి లేదమ్మా, కొంచెం తీసి వచ్చింది, ఏం పర్వాలేదు అట్టగని చెప్పాడు. అయిపోయింది అనుకోండి. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత మాకు తెలవకుండా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు. మరి నేను ఫ్యామిలీ కదా గోపీనాథ్ తల్లిని. నేను బతికే ఉన్నాగా, చచ్చిపోయానా చెప్పండి? అది ఒకటి. మీరు చచ్చిపోవాల్సి, అంటే మీరు చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఏంటి అసలు? అడగండి, మీరు ఖచ్చితంగా అడగండి, తెలుసండి. ఖచ్చితంగా అడగండి, తెలుసండి. ఎట్లా ఉండేది సునీత మీతో? ఎట్లా ఉండేది పెళ్లి అయిన తర్వాత కూడా? అంటే ఎట్లా మీ గోపీనాథ్ ఎట్లా ఉండేదంటే, అట్లా ఉంటే అసలు ఇదంతా ఎందుకు వస్తుందయ్యా? పెళ్ళి అంటే పెళ్ళి ఎవరు చేశారు? ఎక్కడైంది? ఎవరు చేశారు? కాకుండానే మరి ఎందుకు గోపీనాథ్ అఫీషియల్ గా కూడా భార్య అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు ఎలక్షన్ సంబంధించి? ఎప్పుడు చేశాడో మరి వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. గోపీనాథ్ వల్ల మదర్ చెప్పేది ఏంటంటే, అసలు సునీతతో మ్యారేజ్ ఎప్పుడైందో అసలు మాకు తెలియకుండానే జరిగింది. అసలు సునీత పెళ్ళైన ఏదైతే గోపీనాథ్ కలుసుకున్న తర్వాత అసలు చాలా భయంకరంగా ఉండే పరిస్థితి. గోపీనాథ్తో బాగానే ఉండేది, బట్ మాతో మాత్రం బాగా ఉంటే ఇంతటి వరకు ఎంత వచ్చేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా గోపీనాథ్ కుమారుడైతే తారక ప్రద్యుమ్న ఉన్నాడో దానికి తనకు న్యాయం జరగాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.